వెల్కమ్ టు GR9 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో టీఎంఆర్పీఎస్ సమావేశంలో టీఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గూండా రమేష్ మాట్లాడుతూ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు వెంటనే ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీలలో అంబేద్కర్ అభయహస్తం త్వరగా మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు పూర్తి సబ్సిడీతో ఎస్సీలకు మాత్రమే అందజేయాలని అన్నారు. కొత్తగూడెం జిల్లా నా పేరు గుండా రమేష్ మాదిగా, తెలంగాణ ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నేను పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరి ఏజెన్సీలో ఉన్న మాదిగలు అలాగే దళితులు మొత్తం వారందరికీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు 2017-18 సంవత్సరంలో రిలీజ్ అయినాయి తప్ప మళ్ళీ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు ఏ దళితులు నోచుకోలేదు. ముఖ్యంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మరి దళిత బంధు అనేది ఒకటి పెట్టి మరి దళితులను మోసం చేసి దళిత బంధు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ దళితులకు దళిత బంధు వచ్చిన పాపన లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి 6 గ్యారెంటీలతో ఇవాళ తెలంగాణలో అధికారంలో ఉన్నది. మరి 6 గ్యారెంటీల్లో మరి దళితులకు సంబంధించిన 6 గ్యారెంటీలో దళితులకు సంబంధించిన అంబేద్కర్ అభయహస్తం, అంబేద్కర్ చేయూత 12 లక్షల రూపాయలు మరి దళితులకు ఇస్తామని చెప్పి ఆ రోజు ఎలక్షన్లో మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఈ రోజు వరకు మరి మాట్లాడింది లేదు. మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, వెంటనే అంబేద్కర్ అభయహస్తం కింద దళితులకు 12 లక్షల రూపాయలు వెంటనే ప్రభుత్వం మరి స్టార్ట్ చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా మరి దళితులకు అందే విధంగా మరి వెంటనే ప్రభుత్వము చొరవ తీసుకొని ఎస్సీ కార్పొరేషన్ రుణాలు కూడా వచ్చే విధంగా పూర్తి సబ్సిడీతో రావాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్, జై బాబు జగజీవన్ రామ్.